హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల చెరువులను తలపిస్తున్నాయి కాలనీలు. యూసఫ్గూడలో కాలనీలు జలమయమయ్యాయి. వర్షపు నీటిలో పలు వాహనాలు మునిగిపోయాయి. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. బషీర్బాగ్, లక్డీ కపూల్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఆల్వాల్, మియాపూర్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడ్డారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి యూసఫ్గూడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాలు లోతు వాటర్లో జనం నానా ఇబ్బందులు పడ్డారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. కాలనీలు, ప్రధాన రహదారులు చాలా చోట్ల జలమయమైపోయినాయి. కాలనీలు కాదు, షాప్స్ మొత్తం కూడా కమర్షియల్ కాంప్లెక్స్లు జామ్ అయిపోయినాయి. వరద నీరు మొత్తం కూడా డ్రైనేజ్ నీరుతో కలిసి మొత్తం ఈ విధంగా వచ్చాయి. మనం చూడొచ్చు, చావీ జ్యువెలర్స్కి సంబంధించిన షాప్ ఇది. మొత్తం కూడా వాటర్ మొత్తం లోపలికి వచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఇది ప్రతిసారి ఈ విధంగానే వస్తుందా? సార్ కాదు, 20 సంవత్సరాలు అయిపోయినాయి చూస్తాను. అదే మొత్తం 30 years అయినా మొత్తం డ్రైనేజ్ బంద్ ఉన్నాయి. అన్ని లోపల నుంచి బంద్ ఉన్నాయి. అన్ని ఇల్లు కట్టేసాను, అన్నీ ఉన్నారు. నాలా మొత్తం బంద్ ఉన్నాయి. అంటే మీ వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోయాయని అనుకోవచ్చా? ఇక్కడ మాది కూడా మెడికల్ షాప్ ఉంది పక్కన. 30 years అయింది. 30 years నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. ఇంకా వాటర్ ఎక్కువ వస్తుంది, ఇది తక్కువ ఉంది. ఇంకా వాటర్ ఎక్కువ వస్తుంది. ఏదైనా గవర్నమెంట్ వస్తే ఏం పని చేస్తా లేవు. ఇది మొత్తం నాలా బంద్ ఉంది, ఏం ఓపెన్ చేస్తా లేవు. అది ప్రతి షాప్లో వాటర్ పోతుంది, ప్రతి షాప్లో వాటర్. ఈ గల్లీ మొత్తం ఓకే, మనం చూడొచ్చు ఇక్కడ వెంకటగిరి కాలనీ వెళ్ళే మార్గం మొత్తం కూడా బంగారు షాపులే కాదు, మెడికల్ షాపులు మొత్తం, ఈ వ్యాపార సముదాయాలు మొత్తం కూడా నీళ్ళల్లో మునిగిపోయిన పరిస్థితి. దీంతో షట్టర్లు క్లోజ్ చేసుకుని మొత్తం వాళ్ళంతా కూడా ఇళ్ళకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ వస్తుంది. రోడ్లు ఇంత గలీజ్గా ఉండటం చాలా బాధాకరంగా ఉంది. ఇలా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. వెళ్ళాల్సిన టైంకి వెళ్ళలేకపోతున్నాం, ఇంటికి చేరాల్సిన గమ్యానికి చేరలేకపోతున్నాం. కొంచెం ఫెసిలిటీస్ అవైలబుల్ చేయమని చెప్తాము. ఇది సిచ్యువేషన్ మనం చూడవచ్చు. మహిళలు, స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఈ విధంగా మొత్తం కూడా మురికి నీళ్ళల్లోనే నడుచుకుంటూ వెళ్ళి తమ గమ్యానికి చేరుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. స్టూడెంట్స్, అదేవిధంగా ఎంప్లాయీస్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. సో ఇమ్మీడియట్గా అధికార యంత్రాంగం స్పందించాలి, ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు ఇక్కడ స్థానికులు. కెమెరా పర్సన్ వెంకటస్వామితో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.